ఈ కథ ఒక తండ్రి ఆశ, ఒక తల్లి బాధ, కొడుకెంచుకున్న దారి. అదే ఏ దారి. లక్ష్మి ఊరేదులు వెళ్ళిపోతుందిరా. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఊరికి వెళ్తోందా? అయినా జరగాల్సిందేరా. అది జమీందారు కూతురు. మరి మనం చూడు ఎక్కడ కూర్చున్నావు. తప్పు చేస్తుందిరా. నన్ను వద్దనుకుంది, కానీ నేను తనే కావాలనుకున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చచ్చిపోవాలనుంది. చచ్చిపోయేదేంట్రా? ఊరుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగింది అని నువ్వు చావటం ఏంట్రా? అమ్మ నానేమవుతారు. పదా ఇంటికి పదా. నేనొక్కడే చావా. దాన్ని కూడా చంపి నాతో తీసుకెళ్తా. చంపేదేంట్రా? మెంట్ల నీకేమన్నా? అవును, బతికుండగా నాతో రానంది. చంపి నాతో తీసుకెళ్తా. పుట్టే ప్రతి మనిషికి చూపునివ్వటం దేవుడికి అలవాటు. అదే ఎదురుచూపు. ఇక్కడ ఈ పెద్దావిడ ఎదురు చూసేది తన భర్త కోసం మాత్రమే కాదు, అతను చెప్పే విషయం గురించి కూడా. ఇంతకీ ఏంటా విషయం చూద్దాం. ఏమయ్యా, డబ్బులు దొరికాయా? నిన్నే మాట్లాడవే, డబ్బులేవో సర్దుబాటు చేస్తాన్నావు. ఇలా అయితే ఎలా? ఇల్లు గడవాలి, పిల్లాడు పరీక్షలు, వాడు చదువుకోవద్దా? చూడు లక్ష్మి, భయపడు, ఏదో చేస్తా. కొంతకాలంలో డబ్బులు ఏదో అందుబాటు చేస్తాను.
అవసరం ఉంటే జమీందార్తో మాట్లాడి పొలం అమ్మేస్తాను. ఏమిటి పొలం అమ్ముతావా? అదేమిటయ్యా, మనకున్నది అదొక్కటే, మన పెద్ద కొడుకుతో సమానం. ఇలా అంటావేంటి? వాడు చదవాలి, వానికి ఏ ఇబ్బంది కానివ్వను. పొలం అమ్మేస్తాను, కానీ నీ కంట్లో కన్నీళ్ళు చూడలేను. ఆ పని మాత్రం చెయ్యొద్దయ్యా. అదే గనక చేస్తే మనం ఊరు వదిలేసి వెళ్ళిపోవలసి ఉంటుంది. చూడు లక్ష్మి, మన పొలంలో మనం ప్రతి సంవత్సరం పంటలేస్తాం, కానీ చేతికి రావట్లేదు. కానీ నేను వీడి మీద నమ్మకం పెట్టుకున్నాను, మన చేతికి వస్తాడు, మన బతుకుల్ని నిలబెడతాడు. ఏదో ఒక రకంగా డబ్బు సర్దుబాటు అయ్యేలా చెయ్యొచ్చు కదయ్యా. ఇంతకీ ఆడెక్కడా? ఏమోనయ్యా, పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఎటెళ్ళాడో నాకు మాత్రం ఏం తెలుసు? కంగారు పడకమా, పరీక్షలు రాయడం పాస్ అవ్వడం అన్నీ జరిగిపోతాయి. నాన్న, పరీక్షలకు ఫీజు కట్టాలి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వరు. నువ్వేం కంగారు పడదు, 2 రోజుల్లో డబ్బులు ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు చదవాలి, బాగా చదవాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, భోంచేసి పడుకో. పొద్దున్న కాలేజ్ వెళ్ళాలి కదా. ఎప్పుడు తెల్లారుతుందో. ఇది చాలు ఈ జీవితానికి అనిపించే అంతలా ప్రేమించింది ఈ అమ్మాయినే. ఏంటి రాజు, ఇంకా లోపలికే వెళ్ళలేదా? ఏంలే, సీనుగాడి కోసం వెయిటింగ్. ఓ, ఇంకా నా కోసం వెయిటింగ్ అనుకున్నాను. అవును, ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఎగ్జామ్స్కి? చూడు రాజు, మీ అమ్మా నాన్న ఎంతగానో చూస్తున్నారు. 3 ఏళ్లగా ఎదురు చూస్తున్న టైం ఇది. ఎగ్జామ్స్ బాగా రాయాలి. ప్లీజ్ రాజు, అర్థం చేసుకో. నా కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావు, నేను ఇబ్బంది పెట్టాను. చదువు ఎలా నడుస్తుందిరా? శివోత్తమం శివమార్గ ప్రణేదారం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణము. చూడు, నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలి. పూజ చేయించాను. ఇదిగో బుక్స్ నీకోసం. నువ్వు రాస్తే నేను రాసినట్టే. ఎగ్జామ్స్ రోజున కలుద్దాం, సరేనా? బాయ్.
నాన్న వస్తా. బాగా రాయరా. చదివావా? చదివా. ఎగ్జామ్ టైం అయిపోతుంది అన్న, వెళ్ళాలి. సరే సరే. వస్తా. కొడుకు కాలేజీకి వెళ్ళే ప్రతిసారి తన కళలు నిజం చేయడానికే వెళ్తున్నాడేమో అనిపించేది ఆ తండ్రికి. తప్పులేదు, తన కొడుకే తనకు సర్వస్వం కదా. నమస్తే అయ్యా. ఏం బాబు? పిల్లోడు ఆ, పరీక్ష రాశాడు. అయితే ఏదో పొలం అమ్ముకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎవడు వాడు? ఎప్పుడు రాశాడు? ఆడి నేషాలు లేవు. అబ్బో, ఒకటా రెండా? చెప్తే కదవద్ది, చెప్పే ఓపిక లేదులే కానీ వెళ్ళి పన్ను చూసుకో. నాకెందుకు వచ్చింది ఇదంతా? ఒకటా రెండా? ఆడేసే యాషాలు అన్నీ ఇన్ని కాదు. ఏంట్రా నాయన ఈ నాటకాలు? సస్తున్నాను బాబు ఈ నాటకాలు వేయలేక. అదేంటి పరీక్షలు రాశానన్నాడు? మీరు నాకేం అర్థం కావట్లేదయ్యా. తిరిగాడు, గాలి తిరిగాడు. ఆ లక్ష్మి సంగతి ఏమైంది? పరీక్షలు అయ్యేంత లోపల దాని సంగతి తెలుస్తా. కొంచెం కోప్పడుద్ది కానీ పని అయిపోద్ది. నీకున్నదే ఒక పొలం, అది ఇప్పుడు నాకు అమ్ముతానంటున్నావు. అడుక్కు తింటావు స్వామి, అయినా నీ కష్టం నాకెందుకు? ఇంతకీ మీ అయ్యా పొలం అమ్మాడా? పోయి ఇంకెవడికైనా అమ్ముకో, ఆడిచ్చిన ఆ డబ్బులు తీసుకో, నీకు నచ్చింది చేసుకో. చల్. దండాలయ్యా. సర్లే, రాజు నేను సాయంత్రం కలుస్తాడంట. ఎందుకో నీతి, ఏదో నీతి చెప్తాడంట. ఈ ఎగ్జామ్లన్నీ ఎవరు రాస్తాడు రా బాబు? నీ బతుకు ముందులో వెనకాల ఎలా బతుకుతావురా? నీకన్నా నేను నయం రా. అయినా ఇవాళ కాకపోయినా రేపైనా డబ్బులు నావే కదా, అవునా కాదా? అమ్మేసుకుంటావా? ఏలరే, ఇలా అమ్మకు తప్పితే ఊళ్ళో శ్మశానం తప్పి ఏం మిగలదురా. ఇక చాలరా, ఆపే ఇవన్నీ. ఈ అమ్ముకోవటం ఏంటి, పారిపోవటం ఏంటి? ఎంత దూరం పరిగెడతావు, ఎక్కడికైనా పరిగెడతావు? ఎంతోటి కాడికి పోలీస్ కేసులు, ఆడు మన కోసం తిరగటాలు. ఇంట్లో అమ్మా నాన్న పరిస్థితి ఏంట్రా? ఏంటి వాడి పరిస్థితి ఏంటి? రే వాళ్ళు వస్తారు, రాకపోతే రారు, నాకేంది? ఎలా వస్తారో సావని. అతను ఓడిపోయాడో తెలీదు, మోసపోయాడో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, తన విన్న నిజం అబద్ధం అవ్వాలనుకుంటున్నాడు. అది తన కొడుకు చెప్తే వినాలనుకుంటున్నాడు. పరీక్షలు రాసావా? నాన్న రాశాను. పాస్ అవుతావా? ఖచ్చితంగా పాస్ అవుతాను. ఖచ్చితంగా పాస్ అవుతాను నాన్న. అయినా సరే ఆ పొలం గురించి చూడమని చెప్పాను కదా, నెల రోజులు చెప్తున్నా నీకు. నెల రోజుల్లో ఇంకెట్లాగో పాస్ అయిపోతాను నేను. నెల రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ పొలం అమ్మే పని చూడన్నా, నెల రోజుల నుంచి చెప్తున్నా నీకు. ఈ పొలం అన్ని దరిద్రాలు వదిలేసి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి ఏమన్నా చేసుకుందాం. ఇక్కడ ఏముందని? సరే, జమీందార్తో మాట్లాడతాను. నెల రోజుల్లో ఏదో చేస్తాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఏదో చేయనన్నా. నెల రోజులు కూడా లేదు మనకి. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఊరు వదిలి వెళ్ళిపోదాం.
ఏమైపోయావు నువ్వు? నీకోసం పిచ్చిదానిలాగా వెతికాను, ఎక్కడున్నావో తెలీదు, ఒక్క పరీక్ష కూడా రాయలేదు. లక్ష్మి, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈ చదువులు అవి నా వల్ల అయ్యే పని కాదు. నేనేదో ఒకటి చేస్తా, మా అమ్మ నాన్న వాళ్ళని మంచిగా చూసుకుంటా. మరి నాకెందుకు చెప్పలేదు? నేనేమో వెరిదానిలాగా. ఛీ! నీకోసమే, నీకు దగ్గర అవ్వడానికి కోసమే. అవును లక్ష్మి, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ? అది మన ఇద్దరి మధ్య. ఏం మాట్లాడుతున్నావు? కాదంటావా? కాదనడానికి అసలు అవునని ఎప్పుడన్నా? నా ప్రేమ నిరూపించుకోవడానికి నేనేం చేయాలి చెప్పు. ఛీ! నీతో మాట్లాడుతున్నాను చూడు. నేను చెప్పేది ఆలోచించి చూడు ఒక్కసారి ప్లీజ్. మీ అమ్మ నాన్న పొలమమ్మి తెచ్చిన డబ్బు, దాన్ని కూడా దోచేసావా? అవును, ఇక్కడ డబ్బే ప్రధానం. నా దగ్గర 15 లక్షలున్నాయి. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఏమన్నావు? ఎంతుందన్నావు? ఇప్పటి వరకు మనిషి అనుకున్నాను, కనీసం జంతువు కూడా కాదు. నేను అనుకునే వాటితో బ్రతకలేను. వెళ్తా. ఏంటే బతుకులాడుతున్నాను పొగరా? నువ్వు నాదానివి, కాదంటే చంపేస్తా. ఎహే! అంత వరకు వస్తే చస్తా, నీకు తప్ప. నువ్వెలాగో చేస్తావు. చచ్చే ముందు ఒక్కడిని బతుకు. నువ్వు నన్ను కాదని ఊరొదిలేవు. వెళ్తా, ఈ రాత్రికే వెళ్తా. దమ్ముంటే ఆపు. ప్రేమ? అది మన ఇద్దరి మధ్య. ఛీ! ఛీ! బతికుండగా నాతో రాను, చంపి నాతో తీసుకెళ్తా. నువ్వెలాగో చేస్తావు. చచ్చే ముందు ఒక్కడిని బతుకుని బతుకుని చచ్చే ముందు ఒక్కడిని బతుకుని 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 చచ్చే ముందు ఒక్కడిని బతుకుని బతుకుని బతుకుని. అన్నం పెట్టమంటావా? ఆకలి లేదు. ఏ? ఆశ లేదు, జీవితం మీద ఆశ లేదు. ఏమైందయ్యా? ఏమైందట్ట మాట్లాడుతున్నావు? ఏముందయ్యా, అంతా అయిపోయింది లక్ష్మి. ఇంకో 10 రోజులు ఆగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకింత బాధపడుతున్నావు? మనం ఈ ఊరోళ్ళు వెళ్ళిపోతున్నాం లక్ష్మి. ఊరు వదిలి వెళ్తున్నావా? అంటే మనం వెళ్ళట్లేదా? మన శవాలు వెళ్తున్నాయా?
మరేం చేయాలి? అప్పులు చేశాం, వాడి కోసం చేశాం. పొలం డబ్బులు తీసుకొని వాడే పారిపోయాడు. అయ్యో పొలం అమ్మేశావా? అదేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మి, నీకు తెలియకుండా చాలా తప్పులు చేశాను. చావులో కూడా భార్యగా నాతో వస్తావా, తల్లిగా ఉండిపోతావు. వాడొస్తాడు, మనల్ని మోసం చేయడు. చేశాడు, మోసం చేశాడు, డబ్బులు తీసుకొని పారిపోయాడు. వాడు మనల్ని మోసం చేయడు, వాడు వస్తాడు ఇక్కడికి. వాడు రాడు రాడు. అతను చేసిన తప్పని తను తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు. తప్పు చేసే ప్రతిసారి మనిషి చేస్తాడు. అది తప్పని తెలుసుకున్న ప్రతిసారి మళ్ళీ పుడతాడు. ఆ చావు పుట్టుకల మధ్య ఉన్న దారే ఈ దారి.